ఇవాల్టి స్పెషల్ ఏంటో తెలుసా? నాకెంతో ఇష్టమైన మష్రూమ్ కర్రీ. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? చికెన్, మటన్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్, 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మెత్తగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల మష్రూమ్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి ఇలా వాటరు ఊరిపోతాయి అన్నమాట మష్రూమ్ ముక్కల్లో. అవన్నీ కలుపుతూ వాటర్ కొంచెం ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత అందులోకి కొత్తిమీర చల్లేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీని అరోమాకే పడిపోతారు. ఇంతకీ కర్రీ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. నా పేజీని ఫాలో చేయొచ్చు కదా ఫ్రెండ్స్.